మీ అందరి దగ్గర నేను ఒక నిజం దాచానండి. కొన్ని రోజుల క్రితం నన్ను తీసుకెళ్ళి ఒక రీల్ నిమిత్తం పోల్ టైంలో కూర్చోబెట్టాను. నమస్తే అండి, నేను మీ బోనశ్రీను. మీ అందరి దగ్గర కూడా ఒక నిజం దాచాను అనమాట. అంటే దాచాలని కాదు నా ఉద్దేశం, చెప్దాంలే అని చెప్పేసి రోజులు గడిచిపోయి అయితే కంపల్సరీ ఏం జరిగిందన్నది మాత్రం కంపల్సరీ మీకు చెప్పాలి. చెప్తే మీలో చాలామంది జాగ్రత్త పడతారని ఆ ఉద్దేశంతో నేను వీడియో చేస్తాను అనమాట అండి. నాకు ఒక 5 నెలల క్రితం అండి ఇన్స్టాగ్రామ్లోనే 100K ఫాలోవర్స్ వచ్చారు. వచ్చిన తర్వాత సరే మా ఆవిడ అంది, అండి 100K ఫాలోవర్స్ వచ్చారు కదండి, మన ఇదిలో వాళ్ళందరూ కూడా పార్టీ అడుగుతున్నారండి, ఇద్దామండి అంది. సరే అలా సాయంకాలం నేను ఇప్పుడు డ్యూటీకి వెళ్ళిపోతున్నాను కదా, సాయంకాలం వస్తాను కదా, వచ్చిన తర్వాత నేను కేక్ కట్టట్టుకు వస్తానులే అంది. అన్న చెప్పాను నేను. అయితే తను అంది, అంటే బిర్యానీ చేసేయమంటారా అంది. చేసే పర్లేదు, బిర్యానీ చేసే అందరికి సరిపడగానే నేనైతే కేక్ కట్టుకొస్తాను సాయంకాలం అని చెప్పేసి. అంటే నేను ఎప్పుడు మామూలుగానే నేను ఉదయం 9:30కి డ్యూటీకి వెళ్ళిపోయాను, రైస్ మిల్కి. వెళ్ళిపోయిన తర్వాత నేను డ్యూటీలో ఉన్నానండి. డ్యూటీ బాగానే జరుగుతుంది. అయితే నేను మధ్యాహ్నం అయింది, భోజనం కూడా చేసేసిన తర్వాత కరెక్ట్గా 3 ఆ ప్రాంతం అయిందనమాట అండి. ఆ ప్రాంతం అయినప్పటికీ నాకు సెక్యూరిటీ నుంచి ఫోన్ వచ్చింది. సీని గారు మీకోసం చాలామంది వచ్చేసారండి జనం అని చెప్పేసి నాకు చెప్పారు. చాలామంది రావడం ఏంట్రా బాబు అని నేను అనుకున్నప్పటికీ అంతలో మళ్ళీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చేసింది, బాబు బోన్సీను నీకోసం ఎవరో జనం వచ్చారని చెప్పేసి. ఇంకా మొత్తం ఒకటి కాదు 3-4 ఫోన్లు వచ్చేసినాయి నాకు. ఎవర్రా బాబు అంత నా కోసం ఎవరు వస్తారా బాబు అని చెప్పేసి నేను ఏం చేశానంటే సరే అని చెప్పి గేట్ కాడికి వెళ్ళాను. గేట్ కాడికి వెళ్ళగానే నేను షాకు. ఎందువల్ల అంటే అండి, దగ్గర ఒక 40 మంది 50 మంది ఉంటారు. ఒక రీల్ నిమిత్తం అనమాట అండి. ఒక రీల్ చేశాను నేను. ఏంటి దేనికోసం అనుకుంటున్నాను ఓపెన్గా చెప్తాను. నేను మెకానికల్ సంబంధించి ఒక వీడియో చేశాను అనమాట అండి. అయితే మెకానికల్ అందరూ కూడా మా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి వీళ్ళందరూ నా మీద గొడవకు వచ్చారనమాట అండి. గొడవకు వచ్చేసి అక్కడ చాలా పెద్ద వైర్ జరిగింది. అంటే నన్ను కొట్టలేదు కానీ ఎవరికాళ్ళే నోటుకు వచ్చినట్టు మాటలు వదిలేశారు, ఎవరికాళ్ళే సీరియస్ అయిపోయారు. కొట్టేంత దూకుడు చేశారు కానీ కొట్టలేదు. అబద్ధం ఎందుకు కానీ చెప్పడం, నన్ను కొట్టలేదు, కొట్టేంత దూకుడు చేశారు. చాలా అడావిడి చేసేసారు. నన్ను ఏం చేశారంటే ఏదో ఒక ఖైదీని తీసుకెళ్ళినట్టు ఏం చేశారంటే, నేను అన్నాను ఒకసారి డ్యూటీలో ఉన్నాను కదా, నేను మిషనరీ వేరే వాళ్ళకి అప్పచెప్పకుండా నేను రాకూడదు, ఆ మిషనరీ వేరే వాళ్ళకి అప్పచెప్తానని చెప్పేసి మళ్ళీ లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్తే వీళ్ళు ఏం చేశారంటే 3-4 మళ్ళీ ఏం చేశారంటే వీళ్ళు మెకానికల్ లోపలికి వచ్చేసారు. నన్ను లోపలికి వచ్చేసి ఏదో నేను అల్ఖైదా తీవ్రవాదిలాగా లేదంటే మన ఇండియా రహస్యాలని వేరే దేశానికి అమ్మినట్టు వచ్చేసేసి నన్ను మెకానికర్లే నేను వాళ్ళ మీద నేను వ్యతిరేకంగా ఏం చెప్తలేదు, అలాగని చెప్పేసి గొప్పగా చెప్తలేదు. నన్ను లోపల నుంచి మళ్ళీ తీసుకొచ్చారంటే గేట్ కాడ తీసుకొచ్చాక ఏం చేశారంటే నా మొబైల్ లాగేసుకున్నారు. ఖచ్చితంగా ఇందులో అబద్ధమే చెప్తలేదు నేను. నా మొబైల్ లాగేసుకుని జోలో పెట్టేసుకొని నన్ను ఏం చేశారంటే బండి మీద ఎదరొకరుండి వెనకాల ఒకరు మధ్యలో కూర్చోబెట్టి నన్ను తీసుకెళ్ళి మెండపేట పోలీస్ స్టేషన్లో అప్పచెప్పేశారనమాట అండి. అప్పచెప్పేసేసి వీళ్ళందరూ కలిసి కేసు ఫైల్ చేయమన్నారు. ఏమని, ఇతను మాకు వ్యతిరేకంగా ఒక వీడియో చేశాడు, ఆ వీడియో వల్ల మా మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఇతను జైల్లో పెట్టాలని చెప్పేసి అక్కడ కంప్లైంట్ ఫైల్ చేయడానికి రిపోర్ట్ రాశారు. రాస్తేనే ఏం జరిగిందని చెప్పి కానిస్టేబుల్ గారు అడిగారు నన్ను. అడిగితే నేను ఏం చెప్పానంటే, సార్ ఇలా జరిగింది, నేను ఇలా వీడియో చేశానండి అని చెప్పాను. ఏ వీడియోరా బాబు అని చెప్పి ఆయన చూశాడు. ఇందులో తప్పేముందని చెప్పి ఆయన అడిగాడు. ఎవరో కానిస్టేబుల్ గారు అడిగితేనే లేదండి వాళ్ళకి తప్పు ఉందంటండి, నేనైతే అబద్ధమైన జరిగిందండి ఒకసారి ఇలా రాజమండ్రిలో సంఘటన జరిగింది, ఆ సంఘటన నేను ఓపెన్గా చెప్పాను, దాని గురించి ఇలా మనోభావాలు దెబ్బతిన్నాయంటే అని చెప్పేసి అన్నాను. అంతలోకి ఒక గంట ఎంతో లోపల కూర్చోబెట్టారండి నన్ను. అంటే నా డీటెయిల్స్ అన్ని అడిగారు. నా డీటెయిల్స్ అన్ని రాసుకొని ఆ వీడియో గట్రా చూసుకొని నన్ను ఏం చేయాలంటే పోటీ లోపల కూర్చోబెట్టిన తర్వాత 4-4:30 ప్రాంతం అనమాట అండి. సీఏ గారు వచ్చారు. అంటే సీఏ గారు ఆఫీస్ అనమాట అండి అది. సీఏ గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఏంటి కేసు అని అడిగారు, ఎంత జనం ఉన్నారు ఏంటంటే ఇలాగ కానిస్టేబుల్ గారు చెప్పారనమాట, ఈ కుర్రాడు ఏదో వీడియో చేశాడంటండి, ఆ వీడియోకి ఈ ఆంధ్ర తెలంగాణ మెకానికల్లో మనోభావాలు దెబ్బతిన్నాయంటండి, దానివల్ల ఇతని మీద కంప్లైంట్ ఇచ్చారంటే తీసుకొచ్చారని చెప్పేసి సీఏ గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తేనే అప్పుడు ఏం చేశారంటే సీఏ గారు ఆ వీడియో ఒక 4 సార్లు 5 సార్లు ప్లే చేసుకొని చూశాడు ఏం తప్పు ఉందని. మరి ఏమైందో తెలీదు, సీఏ గారు నన్ను కేకేసి ఎందుకు చేశారు వీళ్ళంటే, ఒకప్పుడు ఇలా జరిగిందండి నాకు సంఘటన, ఆ సంఘటన జరిగింది కాబట్టి నేను వీడియో తీశానండి, దానికోసం అనమాట అండి అని చెప్పేసి అన్నాను. ఇందులో నేను తప్పేం మాట్లాడలేదండి, తప్పు అంటే మీ ఇష్టం చేయని పర్లేదు, నేనైతే తప్పేం మాట్లాడలేదని చెప్పాను. అయితే నేను ఏమన్నాడంటే సరే అని చెప్పి నువ్వు లోపల కూర్చో అని చెప్పేసి మళ్ళీ ఆ వీడియో చూసుకున్నాడు ఆయన. మరి అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు ఏమో నాకు తెలియదండి, నాకు లోపల జరిగింది నాకు తెలియదు కదా, నన్ను లోపల కూర్చోబెట్టారు ఇంకో దాంట్లోని, ఆఫీస్లో ఏం జరిగిందో నాకు తెలియదు. తర్వాత చూపుడు కేకేహారు, ఎందుకు తీస్తే వీడియో అన్నారు. ఎందుకు తీయడం ఏముందండి, ఇలా జరిగింది నేను ఓపెన్గా చెప్తుంటానండి, ఎక్కువగా నేను ఏం దాయను, ఉన్నట్టుగా వీడియో చేస్తుంటాను దాని గురించి అని చెప్పి. దీనివల్ల నీకు ఏం కల్చర్ రాదండి, ఇలా జనం అందరూ కూడా బాగుంటారు, జనాలు ఎవరికి మోసం జరగకుండా ఉంటుంది, జనాలు జాగ్రత్త పడతారు, 4 రూపాయలు ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్పేసి రీల్స్ చేశానంటే అని చెప్పాను. అయితే ఆయన సరే ఈ వీడియో డిలీట్ చేసే అన్నాడు ఆయన. సరే అండి, ఇందులో పెద్ద తప్పేముందండి, ఎందుకని చేయడం అన్నాను నేను. సేవ్ అన్నారు ఆయన. చేస్తానండి ఇంకెందుకు రిస్క్ అని చెప్పేసి ఆయన సీఏ గారు ఏమన్నారంటే ఇది కేసు కట్టేం నిలబడదు,
కాబట్టి టైం వేస్ట్ చేయండి. ఇప్పుడు మీకు రీలు డిలీట్ చేయమని చేస్తాను, సారీ చెప్పింతాను అని చెప్పేసి అన్నాడు సీఏ గారు వాళ్ళతోటి. అయితే సీఏ గారు నన్ను సారీ చెప్పమన్నారు. అంటే సారీ చెప్పేంత తప్పు నేను ఏం చేయలేదు ఇందులోనే, నేను ఉన్నది ఉన్నట్టుగానే వీడియో చేశాను, సారీ చెప్పేంత నేను ఏం చేయలేదండి అంటేనే సరే అంతలోకి ఒక వాదం మరి పెద్ద అయినంత మనం ఎందుకు వాదం పెంచుకోవడం అని చెప్పేసి నేను సరేలే ఇంకా ఎక్కడి నుంచి మనం బయటపడిపోవాలి, ఎందుకు తలకపోటు మనకని చెప్పేసి నేను ఏం చేశానంటే అక్కడ అందరికీ కూడా సారీ చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే సారీ చెప్పడం కాదు, మామూలుగానే మాకు ఒక వీడియో చేసి విడుదల చేయని చెప్పేసి మళ్ళీ డిమాండ్ చేశారు. డిమాండ్ చేస్తే అంతలోకి నా కోసం మా వైఫ్ వచ్చింది. మా వైఫ్ వస్తే ఓ పక్కనే వీళ్ళందరూ కలిసి ఒక 20-30 మంది, తక్కువ మంది కాదు, ఒక 50 మంది ఉంటారు. మా వైఫ్ మీద కూడా చాలా ఇష్టం వచ్చినట్టు అనమాట, నోటికి ఎలా వస్తే అలా మాట్లాడారు. మా వైఫ్ను కూడానే మాట్లాడి నన్ను కూడా ఇష్టం వచ్చినట్టు, ఇంకా ఎవరు నోటికి ఏమొస్తాయి మాట్లాడారు నన్నుని, ఇంత కల్పించని చెప్తలేదు, అలా మాట్లాడినారు. మా వైఫ్ని అన్నారు చాలాసేపు. సాయంకాలం ఎంత ఉంది అనుకుంటున్నారు, 6 మనకి 7 ప్రాంతం అయిందండి. 7 ప్రాంతంలో నేను ఏం చేశానంటే ఇంకా సీఏ గారు సంతకాలు పెట్టించుకొని వదిలేశారు మా వైఫ్ను నన్నుని. ఆ తర్వాత ఇద్దరం కలిసి మేము ఏం చేసామంటే, నా బండి కూడా లేదు, నా బండి మిల్లిగడ్డ ఉండిపోయింది సచ్చినట్టు. మళ్ళీ మేము ఏం చేసామంటే మేము శుభ్రంగానే అక్కడి నుంచి ఆటో మీద తన ఇంటికి దిగబెట్టేసి మళ్ళీ నేను ఆటో మీద మిల్లోకి వెళ్ళాను అనమాట. మిల్లోకి వెళ్ళి అక్కడి నుంచి బండి తెచ్చుకున్నాను. మిల్లికాడ చాలామంది అడిగారు ఏం జరిగింది, ఇలా వచ్చేసారు కదంటే ఇలా జరిగిందని చెప్పి అక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. చెప్పాలి కదా, మరి చెప్పకపోతే ఏదో మనమే తప్పు చేసినట్టు ఉంటుంది. ఏంటని చెప్తే అప్పుడు ఆ వీడియో కోసం అందరికీ తెలుసు, నాతో పాటు వర్క్ చేసే వాళ్ళు కూడా అందరూ అన్నారు ఆ వీడియోలో తప్పేముంది, ఆ వీడియో కోసం వీళ్ళు మెకానికల్ అందరూ రావడం ఏంటి, ఎంత ఇడ్డోరం చేయడం ఏంటి, అందరూ అంత పెద్ద తప్పేముందని చెప్పేసి అన్నారు. ఇంతకీ ఏంటంటే అనుకుంటున్నారు, అది మళ్ళీ చెప్తున్నాను అనమాట అండి. అంటే ఇది చెప్పచ్చో చెప్పకూడదు అంటే జరిగిందే చెప్తున్నాను, నేను కల్పించేం చెప్తలేదు. ఏమిటంటే ఒక 10 సంవత్సరాల క్రితం అనమాట, నాకు మా ఫ్రెండ్ ఒకటి మెకానిక్ ఉండేవాడు. ఉంటేనే ఏమైందంటే నేను కలిసి రాజమండ్రి సామాన్లు కొనుగోలు చేయడానికి వెళ్ళాం. బైక్ అనమాట, బైక్ మెకానికర్ తను. ఇప్పుడు మానేహెళ్ళే, దానివల్ల ఏంటంటే తను వేరే ఫీల్డ్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అంటే లారీ తోలుకుంటున్నాడు తను. దాని గురించి ఇద్దరం కలిసి మేము బైక్ సామాన్లు తేడాకి వెళ్ళామన్నమాట, తను మెకానికర్ కాబట్టి. అక్కడ రాజమండ్రిలో మేము భోజనం గట్ట చేసి బైక్ సామాన్లు అన్నీ తీసుకున్నాం. తీసుకుంటే అక్కడ ఏమైందంటే అండి, మామూలుగా బిల్లులు 2 రాశారనమాట అండి. అంటే మామూలు బిల్లు ఒకటి, పార్టీ బిల్లు ఒకటి అనమాట అండి. అంటే మీలో చాలామందికి ఆ విషయం తెలియదు, మెకానికల్లో ఏదైనా సామాన్లు కొనుగోలు చేసేటప్పుడు 2 బిల్లులు రాస్తారనమాట. అంటే ఒకటేమో సామాన్లు వాళ్ళు బిల్లు ఉంచుకుంటారనమాట అండి, బిల్లు ఏమో మామూలు బైక్ మెకానికల్లో ఆ బండి కలవలకు ఇచ్చేస్తారనమాట. అంటే 2 రేట్లు ఉంటాయి అందులోని. ఈ విషయం చాలామంది తెలియదు కదా. నేను ఆ 2 బిల్లులు ఉంటాయి, మీరు జాగ్రత్త పడండి, మెకానికల్ చేత సామాన్లు గట్ట కొనుగోలు ఏం చేయించుకోకండి, మీరే ఆ సామాన్లు కొని తెచ్చుకొని బండికి వేసుకోండి అని చెప్పి ఆ వీడియోలో పెట్టాను అనమాట. అది నేనేం తప్పుగా ఏం చెప్పలేదు, ఎవరిని మనోభావాలుగా కించపరచాలని అని చెప్పలేదు నా ఉద్దేశం అది కాదు. అయితే ఏముందంటే వీళ్ళు దానికి అయిపోయి, అంటే వాళ్ళు సీక్రెట్ కదా అది, మెకానికల్కి సంబంధించిన పెద్ద సీక్రెట్ అది. ఆ సీక్రెట్ నేను బయట పెట్టేశానని నన్ను అంత చేశారనమాట. చెప్తున్నాను కదా, కొట్టలేదు కానీ కొట్టే అంత చేశారు, మొత్తం నోటుకు వచ్చినట్టు మాట్లాడేశారు. నాతో పాటు నా వైఫ్ని కూడా అన్నారనమాట. చాలా ఇబ్బంది పడ్డామన్నమాట అండి. వచ్చిన తర్వాత అనుకుంటున్నాను వీడియో అయితే మాత్రం 2 వీడియో అనమాట అండి. ఒక వీడియో డిలీట్ చేశాను, ఇంకో వీడియో ఏమైంది అనుకుంటున్నారు, వాళ్ళు ఏం చేసి క్షమాపణ చెప్పి ఒక వీడియో చేయమన్నారు. సరేలే, ఇంక మన జీవితంలో పైకి ఎదగాలనుకుంటున్నాం. ఇప్పుడు ఈ క్షమాపణ చెప్పకపోతే మనం అక్కడే వెనకబడిపోతామని చెప్పి సచ్చినట్టు నేను ఏం చేశానంటే, నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే వీడియో చేశాను. మెకానికల్ అందరికీ కూడా సారీ చెప్తున్నాను. ఒక మెకానికల్ చేశాడు ఇలాగా, అలాంటి దాన్ని అందరు మెకానికల్ చేస్తాడని అన్నాను నేను. సారీ అని చెప్పేసి ఒక వీడియో చేశాను. ఎందుకంటే వీడియో చేయకపోతే నాకు ఇప్పుడు ప్రెజర్. ఇప్పుడు మన ఏపీ తెలంగాణ సంబంధించిన ప్రెసిడెంట్ గారు అంటే ఎవరు ఆయన, అలాగే మెకానికల్ యూనియన్ అసోసియేషన్ సెక్రటరీ అంట, వాళ్ళిద్దరు కూడా బోలంత ప్రెజర్ అనమాట నా మీద. వీడియో చేస్తావు శివ అని చెప్పేసి చాలా నా ప్రెజర్ చేశారు. ఇంకా అవన్నీ తట్టుకోలేక నేను ఏం చేశానంటే వీడియో చేసి విడుదల చేశాను అనమాట. అంటే బహుశా నేను పోస్ట్ చేసిన వీడియో 2వ వీడియో కూడా డిలీట్ చేసేసాను, నా అకౌంట్లో ఏముండవయ్యి. అది ఇంత రచ్చ జరిగిందనమాట అండి, ఇది మామూలు రచ్చ కాదు ఇది. కాబట్టి నేనైతే ఏం కల్పించేం చెప్తలేదు. అయితే ఈ విషయం మీకు ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను. సరే అంతలోకి కుదరలేదన్నమాట. ఇప్పుడైతే కంపల్సరీ చెప్పాలనిపించింది, అందుకని జరిగింది చెప్తున్నాను. అయితే మీలో కూడా చాలామంది ఏమైనా రీల్స్ గట్రా చేస్తున్నారు, ఒక తొందరపడి కొన్ని విషయాలు, అంటే మనకి చాలా నిజాలు తెలుస్తాయి. నాకు ఇప్పుడైతే పూల నిజాలు తెలుసు. ఆ నిజాలన్నీ నేను చెప్పాను ఇంకో గొడవలు మామూలుగా ఉంటుంది అనమాట. చాలా సీక్రెట్లు తెలుసుకుంటున్నాను ఈ మధ్యకాలంలో నేను. కాబట్టి తెలుసుకున్నా సరే ఏం చేస్తున్నానంటే ఇక్కడ గొంతులు మింగేసుకుంటున్నాను అనమాట. ఇంకా సీక్రెట్లు మనం బయట పెట్టకూడదు. కాబట్టి నేనైతే ఏం దాయకుండా ఉన్నట్టుగా మాత్రం రీల్లో చెప్తున్నాను అనమాట అండి. కాబట్టి ఈ వీడియో ఇంతేనమాట అండి. ఈ వీడియో సరదాగా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, విషయం తెలుస్తుంది. అలా వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.